హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. చాలా డేస్ తర్వాత అయితే ఈరోజు లాంగ్ వీడియో అయితే తీశాను. అదేంటంటే అందరికీ వెజ్ స్పెషల్‌లో చాలా ఇష్టమైన గుత్తి వంకాయ కర్రీ. అసలు గుత్తి వంకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారండి? నాకైతే చాలా ఇష్టం. ఇంకా ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందైతే మిక్సీ జార్‌లోకి జీడిపప్పు, అలాగే పుచ్చపప్పు, ఇంకా నువ్వులు. పుచ్చపప్పు అయితే మీరు ఆప్షనల్, అది వేసుకున్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. ఇంకా ఎండు కొబ్బరి కూడా వేసుకుంటే చాలా మంచిది. అలాగే అవి ఒక్కసారి మిక్సీ పట్టేసిన తర్వాత అందులో ఆనియన్స్ వేసుకుని అవి కూడా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని అందులో అయితే 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే ఉప్పు, ఇంకా ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఇందులో వేసి నేను కలుపుకున్న కన్సిస్టెన్సీలో అయితే కొంచెం గట్టిగా కలుపుకోండి. ఇంకా ఇందులోకి అయితే చిటికెడంతా చింతపండు అయితే నానబెట్టుకుని అదైతే వాటర్ వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మొత్తం కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన వంకాయలు కట్ చేసుకునేటప్పుడు చూసుకుని కట్ చేసుకోండి, లేకపోతే వెజ్ కర్రీ కాస్త నాన్ వెజ్ అయిపోద్ది. ఇంకా ఇలా 4 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఇందులో పట్టించేయాలి. ఇందులో మొత్తం తీసుకున్న వంకాయలన్నిటిలోకి ఈ స్టఫింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇదిగోండి, మీకు చూపించలేదు కదా, ఇలా 4 సైడ్స్ అయితే కట్ చేసుకోండి. పెద్ద వంకాయలు అయితే ఒక 6 సైడ్స్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఇలాగో ఆయిల్లో వేసేయడమే. వేసిన తర్వాత బాగా ఉడికిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫైనల్గా మన గుత్తి వంకాయ కర్రీ హోటల్ స్టైల్లో అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చితే వెళ్ళేటప్పుడు ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.